మెదక్ జిల్లా కేంద్రంలో టీఎన్జే భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉగాది కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తెరసం అధ్యక్షురాలు ముత్తిగారు కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, తెలంగాణ తొలి తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం తెరసం జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ చరిత్రకు వారధులు కవులు, చరిత్ర భావితరాలకు తెలియచేయాలంటే కవులు, కళలు కదిలించాలని అన్నారు. తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాలేశ్వరం శంకర్ మాట్లాడుతూ గత ఏడాది సంతోషాలతో పాటు బాధలు మిగిల్చిందన్నారు. కొన్ని చోట్ల మనుషులపై మూత్రం పోసిన వారి కాళ్లకు పూలు చల్లడం సిగ్గుచేటు. సంతోషం ఏమిటంటే సునీత విలియమ్స్ భూమిపై సజీవంగా అడుగుపెట్టడం అన్నారు. నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ అన్ని ఉద్యమాల్లో కవితోద్యమం ముందుంటుందన్నారు. మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో కవి పాత్ర ఎనలేందని, ప్రణాళికలకు కేంద్ర బిందువు ఉగాదికి పంచాంగ శ్రవణం ఎంత గొప్పదో కవి సమ్మేళనం కూడా సామాజికంగా ఎంతో మంచిదన్నారు. ఈరోజు కవుల పాత్ర ఎంతో ముఖ్యం, ఎందుకంటే రాజకీయాల్లో బూతులు ఎక్కువయ్యాయని, కాబట్టి ఇలాంటి వాటిని తమ కళలతో వ్యతిరేకించాలన్నారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారని, కవులు ఎన్నుకోబడని శాసనకర్త కాబట్టి ఇలాంటి వాటిని ఆపే శక్తి కవికి ఉందన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చేసిన కవులు వారి స్వీయ కవితలను వినిపించారు. ఉగాది ఉషస్సులు విరబూయాలని, సమాజ స్థాపనకు నడుం బిగించాలని, అసమానతలు తొలగిపోవాలని, భిన్నత్వంలో ఏకత్వం సాగాలని కవితలు వినిపించారు. చిన్నారి చేసిన నృత్య కార్యక్రమాలు అలరించాయి. అనంతరం కవులను శాల్వా, మెమంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాలేశ్వరం శంకర్, ప్రధాన కార్యదర్శి వి శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణపురం దేవేందర్, తెరసం జంట నగరాల అధ్యక్షుడు కందుకూరి రాములు, పిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్య నాయక్, టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు నరేందర్, కేంద్ర కార్యవర్గ సభ్యులు అనురాధ, కౌలు అంజాగౌడ్, ఇక్బాల్, బుర్ర సంతోష్, రాగుల మల్లేశం, వెంకటేష్, కొండన్ స్వర్లి, అంజలి, ఎల్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.